ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేయతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజ వదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. నమస్తే శరణ్యే శివే స్వానుకంపే నమస్తే జగత్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే నమస్తే జగచింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగిని జ్ఞానరూపే నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోహం త్వమేకా గతిర్దేవీ నిస్థారకర్తి నమస్తే జగత్వాని త్రాహీ దుర్గే. ప్రియా భగవద్బంధువులారా, శ్రీమద్దేవీ భాగవతం మొదటి స్కందము. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. ప్రథమ స్కందాన్ని ప్రారంభించుచున్నాము. అందరి విశేషములు. మొదటి స్కందమునందరి విశేషములు. సూతశౌనకుల సంవాదము. శౌనకుడు ప్రార్థించగా సూతుడు పురాణ నామములను వాటి శ్లోక సంఖ్యను తెలుపుట. ఉపపురాణములను 28 మంది వ్యాసుల పేర్లను భాగవత మహిమను తెలుపుట ఇందని విశేషం. మొదటి స్కందమునందు ప్రథమ అధ్యాయము తెలుపుచున్నాము. ఓం సర్వచైతన్య రూపాం మాధ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యనః ప్రచోదయాత్ బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వచైతన్య స్వరూపిణి అత్యంతరహిత బ్రహ్మ విద్యా స్వరూపిణి భగవతి జగదంబికను మేము ధ్యానించదము. ఆమె దయతో మా బుద్ధిని తీక్షమొనరించుగాక. ఆమె దయతో మా బుద్ధిని తీక్షమొసరించుగాక. శౌనకుడు పలికను. భాగ్యశాలివగు సూత మహర్షి, నీవు అదృష్టవంతుడవు, పురుషశ్రేష్ఠుడవు. నీవు పరమ పవిత్రమగు పురాణ సంహితను చక్కగా అధ్యయనము చేసితివి. అనగా మునివరుడగు వ్యాసుడు 18 పురాణములను రచించెను. నీవు వాటిని అధ్యయనము చేసితివి. ఆ పురాణములన్నిటియు అద్భుతమైనవి. ఆదరణీయుడా సత్యవతీ నందనుడగు వ్యాసుని ముఖారవిందము నుండి 5 లక్షణములతో రహస్యములతో కూడిన సకల పురాణములను చక్కగా తెలుసుకొంటివి. నేడు మా పుణ్యముల పంట పండిపోయి తగు ఫలమును ప్రసాదించుటకు ఆయత్తమైనది. కనుకనే మీరు ఈ పావన క్షేత్రమునకు విచ్చేసితిరి. మునులకు విశ్రాంతి నొసగు ఈ క్షేత్రము మిగుల ఉత్తమమైనది. దోషరహితము. సూత మహర్షి, ఈ మునిగణములు పుణ్యప్రదమగు పురాణ సంబంధమైన గాథను వినుటకు కుతూహలపడుతున్నారు. ఈ మునిగణములు పుణ్యప్రదమగు పురాణ సంబంధమైన గాథను వినుటకు కుతూహలపడుతున్నారు. బహుజాగ్రత్తగా మాకు వినిపించి మమ్మును అనుగ్రహింపుము. మహానుభావా, నీవు సకల శాస్త్రముల నెరిగినవాడివి. త్రివిధ తాపములు లేనివాడివి. నీ ఆయువు ఎప్పుడునూ క్షీణించదు. భగవన్, ఇప్పుడు నీవు వేదమునకు సంబంధించిన పురాణ గాథను దయతో వినిపింపుము. సూత మహర్షి చెవుల నుండియును
వినుట ఎందుగల రుచికి అలవాటు పడియు చెవుల ఎందు రుచికి అలవాటు పడియు పురాణమును వినకపోయినచో అట్టివారు భాగ్యహీనులు అగుదురు. షడ్రుచులతో జిహ్వ తృప్తి చెందినట్లు విద్వాంసులు వచనములతో కర్ణేంద్రియములు మహదానందమును పొందును. ఇది అందరికీ తెలిసిన విషయమే. సర్పములకు చెవులు ఉండవు, కానీ అవి మధుర స్వరమును విని తమ్ము తామే మరిచిపోవును. అట్టి ఎడల చెవులు ఉన్న మానవులు సద్వచనములు వినినచో వారికి విననిచో వారిని చెవిటివారని ఎందుకు అనకూడదు. కనుక సౌమ్యుడా, ఈ విప్రగణములందరూ కథను విను అభిలాషతో సావధానులై ఈ నైమిషారణ్య క్షేత్రమున ఆసీనులై ఉన్నారు. కలిభయముతో గొప్ప దుఃఖములు కలుగుచున్నవి. ఏదో ఒక విధముగా సమయము గడిచిపోవుచున్నది. అజ్ఞానులైన వారు విషయ చింతనతో, పండితులు శాస్త్ర పరిశీలనతో కాలము గడుపుచున్నారు. ఇది అనుభవ సిద్ధమైన విషయము. తమ సిద్ధాంతములకు పుష్టిని చేకూర్చుటకై అనేక శాస్త్రములు వెలసినవి. వాటిలో వివిధములైన సిద్ధాంతములు పరిశీలింపబడినవి. వాటిని రుజువు చేయుటకు అనేక ప్రమాణములు ఇవ్వబడినవి. వేదాంతమును సాత్వికమని, మీమాంసమును రాజసమని, న్యాయమును తామస శాస్త్రమని చెప్పుదురు. సౌమ్యుడా, అటులనే నీవు చెప్పున 5 లక్షణములు గల పురాణములు కూడా సాత్విక రాజస తామసములను 3 భేదములు కలిగియున్నవి. మీ ముఖారవిందము నుండి వెలువడిన పరమ పావనమైన దేవీ భాగవతము అయిన 5వ పురాణము. ఇది వేదముతో సమానముగా ఆదరణ పొందినది. సకల పురాణ లక్షణ సంపన్నమైనది. ఆ సమయమున ఇది సంక్షిప్తముగానే వర్ణింపబడినది. దీనిని వినుట వలన ముముక్షువులు ముక్తులగుదురు. ఇది పరమాద్భుతమైన పురాణ ధర్మమునందు అభిరుచిని కలుగజేయును. కోరికలను తీర్చును. ఇప్పుడు మీరు దివ్యమైన మంగళకరమైన భాగవత పురాణమును విస్తృతముగా తెలుపుడు. బ్రాహ్మణులందరూ దీనిని వినుటకు ఉత్సుకులై ఉన్నారు. వ్యాస మహర్షి యందు మీకు దృఢమైన శ్రద్ధ విశ్వాసములు కలవు. ఆయన ముఖారవిందము నుండి ఈ ప్రాచీన సంహిత జ్ఞానమును మీరు చక్కగా పొందితిరి. మీలో సకల సద్గుణములు విద్యమానమై ఉన్నవి. సర్వజ్ఞ, మీతో చెప్పబడిన మిగతా చాలా పురాణములను మేము వింటిమి. దేవతలు అమృతమును త్రాగి ఎన్నటికి తృప్తి పొందనట్లు మాకు కూడా వాటన్నిటినీ వినినను తృప్తి కలుగుటలేదు. సూత మహర్షి, ఆ అద్భుతము యొక్క గొప్పదనమేమిటి? దానిని త్రాగు వారెప్పటికీ ముక్తులు కారు. కానీ
ఈ పురాణమును వినుటతోడనే మానవులు ముక్తులగుదురు, ధన్యులగుదురు. సూత మహర్షి అమృతపానమొనర్చుటకు మేము వేల కొలది యజ్ఞములు చేసితిమి, కానీ మాకు శాంతి లభించలేదు. యజ్ఞ ఫలము స్వర్గమే కదా. స్వర్గ ఫలముల ననుభవించిన తరువాత అచట నుండి పతనమే జరుగును. ఇట్లు ఈ సంసార చక్రమునందు రాకపోకలు సాగించు క్రియ జరుగుచునే యుండును. రాకపోకలు క్రియ జరుగుచునే ఉండును. సర్వజ్ఞుడవగు సూత మహర్షి ఈ త్రిగుణాత్మకమైన జగత్తునందు కాలచక్ర ప్రేరణ చేత మానవుడు సదా పరిభ్రమించుచునే యుండును. వారికి జ్ఞానప్రాప్తి లేకుండా ముక్తి ఎన్నటికి లభించదు. అందువలన మీరు పరమ పావనమైన దేవీ భాగవతమును దయతో వినిపింపుడు. ఈ పురాణము సకల రసములతో నిండియున్నది, మిగుల పవిత్రమైనది, రహస్యమైనది. ముక్తిని కోరు వారికి సదా వారు కోరిన ముక్తినే ప్రసాదించును. ఓం నమ శివాయ నమ శివాయ. సమస్త సన్మంగళాన్ని సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఓం శాంతి. మొదటి అధ్యాయము మొదటి స్కందమునందు దేవీ భాగవతము మొదటి స్కందమునందు మొదటి అధ్యాయము తెలిపినాము. ఓం శాంతి.